గా అదృష్టం నీకు లేదక్క. అందుకే బావ లేట్గా పుట్టిండు. రవి, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మాట్లాడి బావా, తప్పేముంది? ఎవరి కోరికలు వాళ్ళకుంటాయి, ఎవరి ఆశలు వాళ్ళకుంటాయి. మిత్రవిందా మిత్రవిందా అంటూ నువ్వు గా అమ్మాయి కోసం పిచ్చోళ్ళకి తిరగట్లే? మిత్రవింద ఎవరమ్మా? మిత్రవింద అంటే మగధీర సినిమాలో కాజల్ కాదు మావయ్య, ఎక్కడో గుళ్ళో దొరికింది. రవి, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మామా, గదో పెద్ద ప్రేమ కథ చెప్పనికి 2 దినాలు పడుతుంది. గా మిత్రవింద దొరక్కపోతే బావను నేనే చేసుకుంటాలే. మీరు బేఫికర్గా ఉండండి. బావా, నీ మిత్రవింద దొరక్కపోతే నన్ను చేసుకుంటావా? మెలికలు తిరిగించాలే. మావయ్య, మీరు ఫ్రెష్ అవ్వండి. బావా, సమాధానం చెప్పవేంది? అరే, అడిగేది నిన్నే బావా. ఇంద్రమ్మా, నువ్వైనా చెప్పవా? ఆ ఒక్క విషయం తప్ప వాడు నా మాట ఏదైనా వింటాడమ్మా. చూడు, నీకు నచ్చే మంచి సంబంధం తీసుకొస్తానులే. మా మంచి ఇంద్రమ్మ. రే, డాడీ నేను రమ్మన్నారా? చాలా ముఖ్యమైన పని ఉందన్నారు. నువ్వు తొందరగా బయలుదేరితే. నాకింతకన్నా ముఖ్యమైన పని వేరే ఏం లేదు. డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయమని నేనేం చెప్పలేదే. మీ డాడీ ఫోన్ చేస్తున్నారు, ఏం చెప్పమంటావు? ఇక్కడ నా పని పూర్తయ్యాకే వస్తానని చెప్పు. అంకుల్, బయలుదేరాడా? కాసేపట్లో బయలుదేరుతున్నాం అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అలాంటి ఫైల్ ఇవ్వు సార్. రాఘవ్ ఎక్కడా? ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎల్లారికి వనక్కం. ఏంట్రా లేట్? నో లేట్. నా షెడ్యూల్ ప్రకారం నేను కరెక్ట్ టైంకి వచ్చాను. అమ్మ గుర్తొచ్చిందా? ఎందుకు రాని పూజలు? మీ అమ్మ తిరిగి వస్తుందా? దేవుడు కనిపిస్తారని ఎవరు పూజలు చేయరు కదా. నా విషయంలో అమ్మ కూడా అంతే. అమ్మ వెనక్కు దైవం.
రొంబ సంతోషం. నీకోసం మేము ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నాం చూడు. వచ్చి సంతకాలు పెట్టు. ఫైల్ ఇవ్వు. ఎందుకు? ఎందుకేంటి? నేను ఎంత సంపాదించినా అది నీకే కదరా. 2 acres ల్యాండ్ బిట్ నీ పేరు రాస్తున్నాను. సారీ. ఆస్తులు కూడబెట్టే పనిలో పడి అమ్మని దూరం చేసింది చాలు. డబ్బు మనిషికి కావాలి, కానీ మనిషినే పోగొట్టుకునే అంత డబ్బు ఎవ్వరికీ వద్దు. రే రాఘవ, ఎస్, ఆ రోజు మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి త్వరగా వచ్చుంటే అమ్మ బతికేది. 2 కోట్లు నష్టం వస్తుందని 2 గంటలు లేటుగా వచ్చారు. అమ్మ ప్రాణం విలువ 2 కోట్లే అని డిసైడ్ చేసావు కదా. రే నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి? అంతకుముందు 2 రోజులు మీ అమ్మ కోసం చాలా మీటింగ్స్ క్యాన్సిల్ చేశాను. దానికేమంటా? తల ఎలుత్తు మూత ముడియాలి. మీ అమ్మ ఆయుష్ కూడా అంతే. యు ఆర్ రైట్. డబ్బుకు ఆయుష్ ఉంది, అమ్మకు లేదు. విట్రుంగా, జస్ట్ లివ్ ఇట్. రాఘవన్, సంతకం చేసిపో. సంతకాలు చేయను. ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్ టైం. ఇట్స్ ఆల్రెడీ 7:45 AM. నా బ్రేక్ఫాస్ట్ టైం 15 minutes. 8 o'clockకి నేను బయటికి వెళ్ళాలి. ఐఎమ్ సారీ. రాఘవన్, ముందు కయ్యెత్తిపోడు. నో, సంతకాలు చేయను. ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్ టైం. మీరు టిఫిన్ చేశారా? లేదు సార్. లేదు సార్. టిఫిన్ చేసే టైంలో ఆఫీస్ పనులు చేస్తూ టిఫిన్లు చేస్తూ లైఫ్ డిసార్డర్ చేసుకోవద్దు. హెల్త్ పోగొట్టుకుని కోట్లు సంపాదించిన సుఖం లేదు కదా. నోట్ డౌన్ అండ్ వెళ్ళండి. వెళ్ళి అందరు టిఫిన్లు చేసి వర్క్ చేయండి. వీడి పంచువాలిటీ ఏంటో, ప్రిన్సిపల్స్ ఏంటో వెరీ టిపికల్. వీని కన్నందుకు గర్వపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. సార్, అందరూ మనసుకు నచ్చిందే చేస్తారు సార్, కానీ బాబు నచ్చాల్సింది చేసుకుంటూ పోతారు సార్. అందుకే అచీవ్మెంట్లో అందరికంటే ముందుంటారు. దట్ ఈజ్ రాఘవ. ఇలా మాట్లాడుకొని ఎన్ని రోజులైందో. మీ అందరికీ యుఎస్ నుంచి గిఫ్ట్స్ తీసుకొచ్చాను. అరే, మస్తు మస్తు కానుకలు తీసుకొచ్చిండ్రా. అందరికీ తీసుకొచ్చారా? అందరికీ తీసుకొచ్చానమ్మా. అమ్మా, ఇది మీకు. నర్మదా, ఇది నీకు. సుమిత్ర, ఇది నీకు. థ్యాంక్స్ అండి. అహల్యోదిన, ఇది మీకు. రవిత్రేణి, ఇది నీకు. థ్యాంక్ యూ. అత్తమ్మ, మరి నాకు? నీకు లేకుండా ఎలాగమ్మా? ఇది నీకు. అత్తయ్య, నాకు బాగా ఆకలేస్తుంది. నేను పిజ్జా ఆర్డర్ చేస్తున్నాను. మీకేమైనా కావాలంటే చెప్పండి. నేను ఆర్డర్ చేసే చోట పిజ్జాస్ అండ్ బర్గర్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. పిజ్జా ఏందక్క? నీకు దిబ్బ రొట్టె గురించి తప్ప పిజ్జాలు బర్గర్లు గురించి ఏం తెలుసే? అరే, కరెక్ట్గా చెప్పింది. పిజ్జాలు దిబ్బరొట్లు అచ్చం ఒకేలా ఉంటాయి. కాకపోతే వెజ్ అని నాన్ వెజ్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. వాళ్ళు అమెరికా నుంచి వచ్చినా గట్లాంటి పిజ్జాలే తినాలా? అత్త, సుమిత్రమ్మ చేతి వెంట మీరు తిని చాలా రోజులైంది. సుమిత్రమ్మ ఉల్వచారు వండితే మీరు 3 దినాలు అదే కావాలంటారు. నేను వండిస్తాను. సుమిత్రమ్మ, నేను కూడా సాయం పడతాను. ఉల్వచారు వండు, సరేనా? అలాగేనమ్మా.
అత్త మీకేం కావాలన్నా నాకు చెప్పండి, నేనున్నాను. సుమిత్రమ్మ ఉంది. ఏ శివంగి, పిజ్జా టేస్ట్ గురించి తెలిసిన ముఖానివైతే నువ్వు ఇలా మాట్లాడవే. అత్తయ్య, దాని గురించి వదిలేయండి. మీకేం కావాలో చెప్పండి. అంజలి అన్నట్టే కానివమ్మా. పులుపు కారం తగిలి చాలా రోజులైంది. మీ మావయ్యకి ఉలవచారంటే చాలా ఇష్టం. అదే కానివ్వండి. అది అత్తయ్య అంటే. ఇంటి వంటే ఇంటి వంటే, బయట వంట బయట వంటే. అవునత్త, అందరికీ కానుకలు ఇచ్చినావు, మరి బావకి లేదేంటి? వీడి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాం. త్వరలోనే ఆ గిఫ్ట్ ఇస్తున్నావు. మీరు బేఫికర్గా ఉండండి. నాకు ఇచ్చినారు కదా, అది బావకి నేను ఇస్తా. నాకిచ్చినా బావకిచ్చినా రెండూ ఒకటే. తీసుకో బావా. బావా, అందులో ఏముందో చూడు, తీ. హై, మేకప్ కిట్ వచ్చింది. బావా, నాకేది ఇష్టమో అదే నీకొచ్చింది. తీసుకో బావా, ఏం పర్లేదు. గా రంగులు పూసుకొని లిప్స్టిక్ వేసుకో. నా బయట పావడా ఇస్తాను. గందులో నువ్వు అందంగా తయారైతే మస్తుగుంటావు. ఏయ్ శివంగి, అలాంటివేం ఊహించుకోకు. ఏం లేదు బావా, నువ్వు బయటేస్తే ఎట్లుంటావా అని ఊహించిన. మస్తుగున్నావు. ఏయ్ నిన్ను. చూడమ్మా. బావా, అత్త మమ్మల్ని తీసుకురా. రవక్క, అహల్యమ్మ, రండి రండి, అందరు రండి. అత్త రండి అత్త, ఈ దినం అందరం కలిసి కింద కూర్చుని తిందాం. అలాగే రండి కూర్చోండి. నర్మదమ్మ, మంచినీళ్ళు ఇటు. సుమిత్రమ్మ, ఆ ఉల్వచారు తీసుకురా. తీసుకొచ్చేసాను. రవక్క, అహల్యమ్మ, తొందర రావాలే. అరే నర్మదమ్మ, ఇలా ఇవ్వు. రా కూర్చో, కూర్చో. ఇలా రా, కూర్చో సుమిత్రమ్మ. ఏయ్, ఏంట నీ గోలా? అందరం కలిసి భోంచేద్దాం అక్క. రండి కూర్చోండి. మేం తర్వాత తింటాం, మీరు కానివ్వండి. ఓ, అదేదో అన్నావు కదా, పిజ్జా, అది ఇంకా రాలేదా? ఇప్పుడు వస్తుంది. నీకెప్పుడు తిండిగోలే కదా, కానీ పైన ఉండేవాళ్ళని నేల మీదకి తీసుకొచ్చావేంటే? డైనింగ్ టేబుల్ మీద చేస్తారు కదా. పైన ఉండేవాళ్ళని నేల మీదకి తీసుకొచ్చావేంటే? డైనింగ్ టేబుల్ మీద చేస్తారు కదా.
అక్క గీ టేబుల్లు కుర్చీలు శాశ్వతం కాదక్క, గీ నేలే శాశ్వతం. గొప్ప జీవిత సత్యమే చెప్పావు కానీ తగలడు. వాళ్ళు పిజ్జాలే తింటారు. ఈ ఉల్వచారు రుచి వాళ్ళకేం తెలుసు? తినండి. సుమిత్రమ్మా తిను. నన్వదమ్మా తిను. ఈ పిజ్జా గాడు ఇంకా రాలేదేంటి? మామ ఉల్వచారు ఎట్లుంది? అదిరిపోయిందమ్మా. మనం ఏం చేసినా అద్దరిపోవాల్సిందే. బావా వెయ్యి. వెయ్యి. అలాగే బావా అలాగే. చాలు 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 చాలు. బావా ఇంకొంచెం వేయనా? చాలు కొంచెం బావా. చాలు వెళ్ళు. సరే తిను. చాలమ్మా. బావా, కొంచెం. పిజ్జా మ్యామ్. అక్క నీకు కావాల్సింది వచ్చినది తీసుకోపో. ఏ నీకు అసలు టైం సెన్స్ లేదా? ఇంత లేట్ ఏంటి? నో మ్యామ్, కరెక్ట్ టైంకే వచ్చాను.